అదేవిధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇవన్నీ కూడా యూనివర్సిటీ అన్నీ కూడా మీరు ఒకటే దగ్గర ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అని చెప్పేసి. అయితే చేయండి, తప్పులేదు. ఇక్కడున్న హైదరాబాద్ నగరం కూడా విస్మరించకండి. మీరు అక్కడ దగ్గర గత ప్రభుత్వం ఏం చేయలేదు అంటారు. అధ్యక్ష, దాదాపు 17,000 ఎకరాలని సమకూర్చి ఫార్మాసిటీకి ఏర్పాటు చేసింది గత ప్రభుత్వం. అంటే దాని యొక్క వాల్యూ ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు. ఈరోజు ఈ ప్రభుత్వం అంతా కూడా ఫోర్త్ సిటీ చుట్టూ తిరుగుతుంది. ఫోర్త్ సిటీ అసలు జాగా తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్ గారు. దాన్ని ఒప్పుకోరు ఎందుకు మరి? మీరు ఒప్పుకోవాలి కదా. అదేవిధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇవన్నీ కూడా యూనివర్సిటీ అన్నీ కూడా మీరు ఒకటే దగ్గర ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అని చెప్పేసి. అయితే చేయండి, తప్పులేదు. ఇక్కడున్న హైదరాబాద్ నగరం కూడా విస్మరించకండి. మీరు అక్కడ దగ్గర గత ప్రభుత్వం ఏం చేయలేదు అంటారు. అధ్యక్ష, దాదాపు 17,000 ఎకరాలని సమకూర్చి ఫార్మాసిటీకి ఏర్పాటు చేసింది గత ప్రభుత్వం. అంటే దాని యొక్క వాల్యూ ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు. ఈరోజు ఈ ప్రభుత్వం అంతా కూడా ఫోర్త్ సిటీ చుట్టూ తిరుగుతుంది. ఫోర్త్ సిటీ అసలు జాగా తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్ గారు. దాన్ని ఒప్పుకోరు ఎందుకు మరి? మీరు ఒప్పుకోవాలి కదా.